అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ రాష్ట్రంలోని 2 కోట్ల మంది యోగా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరిదేవి దేవస్థానం ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 2000 మందితో కలిసి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఎర్రగొంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, దేవస్థానం చైర్మన్ ఐవి సుబ్బారావు యోగాసనాలు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లాలోని గుండ్లకమ్మ, త్రిపురాంతకం, పాకల, కొత్తపట్నం బీచ్లను యోగాంధ్రకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎర్రగొంటపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ యోగా సాధన అనేది మనసును లగ్నం చేయడంతో పాటు ఏకాగ్రత పెంపొందించే కృషి చేస్తుందన్నారు. యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలంటూ కోరారు. మరలా ఆపోజిట్ డైరెక్షన్ మీ అరచేతులతో మీ పాద యోగా ద్వారా మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో వారి చేతల్లో ఉందని చెప్పేసి పతంజలి మహర్షి అందించిన ఈ యోగా మార్గాన్ని చాలా సింప్లిఫై చేసి ఈరోజు మనకు అందించడం జరిగింది. ఈ 21 రోజులు కనీసం చేస్తే ఒక మంచి అలవాటు, ఒక వ్యసనంగా మారాలి యోగా. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక 45 నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే మిగతా డే అంతా కూడా వారి వారి విధుల్లో సక్రమైన బాధ్యతలు నిర్వహించవచ్చని యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పతంజలి యోగపీఠ నుంచి మేమందరం కూడా పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల యోగా పోటీలు కానీ యోగా శిక్షణలు ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగపరుచుకొని సాధన చేస్తూ ఉండాలి. సాధనే సాధ్యం సర్వం. ఈ మండల స్థాయి పోటీల్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి మీరు ఈ యోగాంధ్రాని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే జిల్లా స్థాయిలో కూడా మనకి 9వ తేదీ నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాల పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మనకి నెక్స్ట్ డెస్టినేషన్ కార్యక్రమాలు పాకాల బీచ్, కొత్తపట్నం బీచ్లో నిర్వహించడం జరుగుతుంది 8వ తేదీన మరియు 16వ తేదీన. సో దానికి కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. అట్లాగే రాష్ట్ర తరపున మరి మనకి పెద్ద మెగా ఈవెంటు జూన్ 20వ తేదీన ఎస్హెచ్జి ఉమెన్స్ ఎవరైతే మన సెల్ఫ్ హెల్ప్ స్వయం శక్తి సంఘ గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితోని దాదాపు 5000 పైచిలకు జనాభాతో ఒంగోలులో మనం చేయబోతున్నాం. ఈ విధంగా మనము ఈ పలు ఈవెంట్స్ నిర్వహించి చివరి రోజైన మన జూన్ 21వ తేదీన మరి పెద్ద ఎత్తున అందరము ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాం. మరి ఇది జూన్ 21తోనే కాకుండా మరి మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి. సో దానికి మరి ఈరోజు ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఇక్కడ మా అధికారులందరికీ మరి అట్లాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన మరి అన్ని డిపార్ట్మెంట్ల వారికి, స్థానిక ప్రజలకి, మరి మన చిన్నారులకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అందరిపైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని మరి గ్రామాల్లో, అన్ని మండలాల్లో దీని కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ నెల 21వ తారీఖున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం రోజున మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి వైజాగ్లో పెద్ద కార్యక్రమాన్ని, ఈవెంట్ని ఇది చేయబోతా ఉన్నాం. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఇది యోగా ద్వారా ప్రజలందరినీ జాగృతం చేయటం, వారికి ఆరోగ్యపరమైనటువంటి మరి ఈ అన్నిటిని కూడా పాటించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ అనేక మానసికమైనటువంటి మరి రుగ్మతలతో, అదేవిధంగా టెన్షన్స్ తోటి ఉన్నటువంటి లైఫ్ని ఫ్రీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి మరి ఇది ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మనమందరం కూడా ఇక్కడ దిగ్విజయంగా గౌరవ మరి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో దీన్ని ఘనంగా నిర్వహించుకోవడం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.